Gentlemen, welcome to Fight Club. Okay, so hi guys, day 77 and 78 and 77 on the complete rest day and now 78. Okay, so here's topic. సో మజిల్ క్రాంప్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఓకే, సో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? అండ్ సో నార్మల్ పీపుల్కి వస్తాయా లేకపోతే ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళకి వస్తాయా? ఓకే, సో వస్తే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి దీని గురించి మాట్లాడదాం. ఓకే, అండ్ సో క్రాంప్స్ అనేవి స్పోర్ట్స్ పర్సన్స్కే కాదు, సో నార్మల్ పీపుల్కి కూడా వస్తాయి. సో మన ఇండియాలో ఉన్న వెదర్ని బట్టి అయితే సో 90% పీపుల్కి వస్తాయి. సో ఎవ్రీ టైం వస్తే మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అది ఎవ్రీడే వస్తే ఓకే, సో ఎవ్రీడే వస్తే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. బట్ ఎవ్రీడే కాకుండా ఎప్పుడైతే మీరు ఎక్స్ట్రీమ్గా వర్కౌట్ చేసేటప్పుడు ఆర్ సమ్ నైట్ టైం స్లీప్ టైంలో వచ్చేటప్పుడు సో దీన్ని కంట్రోల్ చేయడం మాట్లాడదాం. ఓకే, సో ఎప్పుడు కూడా కంట్రోల్ చేయడం ఒకటే కాదు, సో అది దేనివల్ల వస్తుందో అది కూడా తెలిస్తే సో మీకు కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా కంట్రోల్ చేయడం ఒకటే మ్యాటర్ కాదు, సో అది దేనివల్ల మనకు వస్తాయో తెలుసుకుంటే ఇట్స్ బెటర్, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో నార్మల్ పీపుల్ ఎవరికైనా క్రాంప్స్ అనేవి కామన్. ఓకే, సో మీరు మ్యాక్స్ ఏంటంటే మన స్పోర్ట్స్లో జిమ్ చేసేటప్పుడు వస్తాయి. సో మీకు స్పోర్ట్స్ విషయానికి వస్తే క్రికెట్ అన్న అండ్ ఫుట్బాల్, సో ఈ బోత్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి సో ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడేటప్పుడు సమ్టైమ్స్ సో మనం హిట్ చేసేటప్పుడు, సో బాల్ హిట్ చేసేటప్పుడు సో లెగ్స్లో మ్యాక్స్ క్రాంప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అది ఈ టైంకి వస్తుంది ఆ టైంకి వస్తుంది అనేది మన చేతుల్లో ఉండదు. ఓకే, సో ఇప్పుడు వస్తుంది అనేది మన చేతుల్లో అస్సలు ఉండదు. ఓకే, సో వచ్చినప్పుడు మాత్రం పెయిన్ అయితే మనం అస్సలు ఇమాజిన్ కూడా చేయాలి, అంత హై ఉంటుంది పెయిన్ మాత్రం. ఓకే, సో హిట్ చేసిన తర్వాత సో ఇంకా మనం మూవ్ అవ్వలేం. ఓకే, సో లెగ్స్లో క్రాంప్స్ వస్తే మాత్రం సో మనం హ్యామ్స్ట్రింగ్స్లో క్రాంప్స్ వస్తే మాత్రం అస్సలు ఆటోమేటిక్గా లెగ్ ముందుకు కూడా మూవ్ చేయలేం. సో కొంతమంది హిట్ చేసినట్టు అందుకే ఏంటంటే అది గ్రౌండ్ మీద అట్లా పడుకుంటారు వెంటనే. ఓకే, వెంటనే అలాగా సో ఇంకా అట్లా బెండ్ అయిపోయి ఇంకా అక్కడే సిట్టింగ్ అయిపోతారు, ఎందుకంటే మూవ్ చేయలేం కాబట్టి. ఓకే, సో అప్పుడు సమ్టైమ్స్ మనకి యాడ్స్ చూపిస్తారు, లేకపోతే కొన్ని ఫైనల్స్ మళ్ళీ లాస్ట్ ఓవర్ అయితే మాత్రం సో క్రాంప్స్ కూడా ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తారు. సో ఒక బయట నుంచి ఆ టీం వస్తుంది కదా, సో దాని వచ్చినప్పుడు వాళ్ళు సో మజిల్ని మసాజ్ చేయడం ఇట్లాంటి కామన్గా మనకు కనిపిస్తాయి కాబట్టి సో ఎప్పుడు కూడా క్రాంప్స్ అయితే కామన్గా వస్తాయి అందరికీ. ఓకే, సో అది మీకు ఫుట్బాల్ అయితే కొంతమందికి వస్తుంది సమ్టైమ్స్ బాల్ని త్రో చేసేటప్పుడు. ఓకే, సో క్రాంప్స్ అనేవి స్టార్ట్ అయితే అంటే ఇంకెంత లెగ్తో పాటు అక్కడే స్లీప్ అంటే అది ఇంకా మూవ్ చేయలేమన్న దీంట్లో ఉండిపోతారు. సో అది సో ఎంత మనం ప్రాపర్ డైట్ చేసినా, ఎంత న్యూట్రిషన్ ప్రాపర్గా తీసుకున్నా సో సమ్టైమ్స్ వస్తాయి. ఓకే, సో ఎందుకు సమ్టైమ్స్ వస్తాయంటే జిమ్లో ఏంటంటే సో ప్రాపర్ డైట్ తీసుకుంటే క్రాంప్స్ అనేవి రావు. సో మీరు ప్రాపర్ న్యూట్రిషన్స్ యూజ్ చేస్తే క్రాంప్స్ అనేవి రావు అంటారు. ఓకే, సో ఎందుకు నేను స్పోర్ట్స్ గురించి మాట్లాడానంటే సో ఈ బూత్ వచ్చేసి సో టూ ఫేమస్ ప్లేయర్స్ కూడా. సో వరల్డ్ వైడ్గా మనకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ప్లేయర్స్కి ఫ్యాన్ బేస్ ఉంటుంది అండ్ ఈ స్పోర్ట్స్కి కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా, ఎంత స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్న ప్లేయర్స్కే క్రాంప్స్ వస్తున్నాయంటే ఓకే, సో నువ్వు మనం జస్ట్ నార్మల్గా డైట్ చేసి అండ్ ఒక నార్మల్ మనం ఎంత పెద్ద స్పోర్ట్స్ పర్సన్స్ అయితే కాదు కదా. ఓకే, సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం జస్ట్ ఇట్స్ నార్మల్. ఓకే, సో వాళ్ళకే క్రాంప్స్ వచ్చేటప్పుడు మనకి రావా? సో అది మీకు అర్థం అవ్వాలని చెప్పాను అంతే. ఓకే, సో క్రాంప్స్ అయితే కామన్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అది మెయిన్. అండ్ క్రాంప్స్ని కంట్రోల్ చేసేది సో మ్యాక్స్ క్రాంప్స్ అనేవి ఎక్స్ట్రీమ్గా వచ్చేటప్పుడు సో మీకు మెయిన్గా మనకి వర్కౌట్ సెక్షన్లో లెగ్స్, హ్యామ్స్ట్రింగ్స్ అండ్ కాల్ఫ్స్, సమ్టైమ్స్ బ్యాక్ కూడా వస్తాయి. బ్యాక్స్ అనేవి రేరు, బట్ లెగ్స్ అయితే మాత్రం సో 90% వస్తుంది. సో సమ్టైమ్స్ స్క్వాట్స్లో హ్యామ్స్ట్రింగ్స్, సో కాల్ ఫ్రైస్ చేసేటప్పుడు సో ఎనీ టైం ఏమొస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓకే, సో హెవీగా ఇప్పుడు కూడా ఒకేసారి ఈగో లిఫ్టింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ వెయిట్స్ని కూడా పుష్ చేసుకోకండి. ఓకే, సో స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, అట్లా అయితే మీకు మన క్రాంప్స్ అనేవి కొంచెం కంట్రోల్లో ఉంటాయి. సో మీరు ఈగో లిఫ్టింగ్ చేస్తూ ఏది పడితే చేస్తే మాత్రం క్రాంప్స్ అనేవి సో మీకు వర్కౌట్ సెక్షన్లో రాకపోవచ్చు, బట్ నైట్ సెక్షన్లో మాత్రం క్రాంప్స్ అయితే వస్తాయి. ఓకే, సో మీరు కంట్రోల్గా ఉండండి, ఎప్పుడు కూడా షో ఆఫ్ చేయడానికి లిఫ్ట్ చేయకండి. ఓకే, సో సమ్టైమ్స్ స్లో రిజల్ట్స్ ఇది బెస్ట్ వే నన్ను అడిగితే. ఓకే,
అండ్ అది. సో కంట్రోల్ విషయానికి వస్తే మాత్రం సో మీరు పెయిన్ వస్తే అది లైక్ క్రాంప్స్ అని స్టార్ట్ అయినప్పుడు సో మసాజ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఫోర్స్ అనేది అప్లై అవ్వాలి, బట్ స్లోగా మసాజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఎవరైనా ట్రైనర్ ఉంటే ఓకే, బట్ బై సెల్ఫ్ చేసే వాళ్ళకైతే ఇంకా సో ఇంకెవరు ఉంటారు కాబట్టి, బట్ మీ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి తెలియపోయినా సో ఫస్ట్ మీరైనా కొంచెం లైట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీ థైస్ మీద అయినా మీ శామ్స్ట్రింగ్స్ అవ్వచ్చు, లైక్ ఎక్కడైతే క్రాంప్స్ అయినా స్టార్ట్ అవుతుందో అక్కడ. ఓకే, సో అట్లా క్రాంప్స్ అనే కంట్రోల్ అయితే ఓకే ఒక 20-30 సెకండ్స్లో కంట్రోల్ అవ్వదు. ఓకే, సో జస్ట్ మీరు ఆ 20-30 సెకండ్స్కి వన్స్ ఇట్లా కొంచెం ఫోర్స్ని అప్లై చేసి సో మసాజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ప్లస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో వర్కౌట్ సెక్షన్లో రాకపోయినా నైట్ సెక్షన్లో కొంతమందికి వస్తాయి. సో కొంతమందికి కాదు, నాకైతే నేను బల్క్ చేసే టైంలో నాకు వచ్చింది, ఫస్ట్ బల్క్లో నాకు వచ్చింది. సమ్ టైమ్స్ వీక్కి 1 or 2 టైమ్స్ కూడా వచ్చేవి క్రాంప్స్ అనేవి. సో నా హ్యామ్స్ట్రింగ్స్లో నాకు క్రాంప్స్ అనేవి మంచిగా వస్తాయి. ఓకే, సో నాకు ఓవరాల్గా బాడీలో అన్నిటికంటే హ్యామ్స్ట్రింగ్స్కి ఎక్కువ నాకు వస్తాయి. సో అందుకే చెప్తున్నాను. సో సో ఫస్ట్లో నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. సో బల్క్లో ఫస్ట్ బల్క్ ఎవ్రీథింగ్ నేను బై సెల్ఫ్ చేస్తాను కాబట్టి సో అంత ప్రాపర్ నాలెడ్జ్ లేక సో ఏం చేయాలో కూడా తెలియదు. బట్ ఇప్పుడైతే క్రాంప్స్ అయితే నాకు వస్తలేదు, బట్ ఎప్పుడు వస్తే మనకి తెలియదు కానీ, బట్ ప్రజెంట్ అయితే క్రాంప్స్ ఇప్పటివరకు రాలేదు. సో బిఫోర్ స్లీప్ ఎప్పుడైనా మీకు క్రాంప్స్ అనేవి స్టార్ట్ అయితే మాత్రం సో కంట్రోల్ చేసుకోవడానికి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాన్ని ఒక స్పూన్ సాల్ట్, ఓకే స్పూన్ సాల్ట్ని వేసుకొని సో స్లీప్, ఇట్స్ బెటర్. సో క్రాంప్స్ అనేవి రావు, అండ్ కంట్రోల్ వచ్చినా అంత ఎక్స్ట్రీమ్ పెయిన్ అయితే మీకు రాదు. సో కంట్రోల్లో ఉంటుంది అది మెయిన్. సో కంట్రోల్ చేసుకుంటే ఓకే, బట్ సప్లిమెంట్స్ అనేవి క్రాంప్స్ కోసం ఎప్పుడు కూడా సప్లిమెంట్స్ యూజ్ చేయకండి. ఓకే, సో సప్లిమెంట్స్కి వెళ్ళే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రియల్ ఫుడ్ని మంచిగా తినండి. సో బనానాస్ అండ్ డార్క్ చాక్లెట్స్, కర్డ్, మిల్క్ అండ్ సో నట్స్ ఒక 5. సో ఈ 5 వాటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అండ్ ఇంకేదో ఉంటుంది సో అంత చిన్నప్పుడు చదివి మనకు అంత గుర్తుండే కాబట్టి కొన్ని చెప్తున్నాను. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అండ్ ఏదో ఉండదు గుర్తొస్తుంది మళ్ళీ ఓకే, సో ఈ 4-5 బ్యాలెన్సింగ్గా ఈ ఫుడ్లో దొరుకుతుంది. ఓకే, సో ఈ ఫుడ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్గా మంచి ఫుడ్ని తినడానికి ట్రై చేయండి. ఓకే, సో కొంతమంది ఏంటంటే డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ చెప్తున్నాను కదా బ్రో, సో షుగర్ సో 2 calories హై, సో ఎట్లాంటివి చెప్పకండి. ఓకే, సో మీకు క్రాంప్స్ వచ్చేటప్పుడు మీకు అది అవసరం. ఓకే, అండ్ క్రాంప్స్ వస్తాయంటే అది సో వాటర్ కూడా 2 హై ఉండేలా చూసుకోండి. సో నేను చాలాసార్లు కూడా చెప్పాను. సో బల్క్లో ఎప్పుడు కూడా 4 liters ఆఫ్ వాటర్ని తీసేయండి. ఓకే, సో 4 liters ఆఫ్ వాటర్ అనేది సరిపోదు. సో మీ బ్లడ్ అనేది ప్రాపర్గా సర్క్యులేషన్ అవ్వకపోతే మాత్రం సో క్రాంప్స్ అనేవి 2 హైగా మీకు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా హిట్ అవ్వాలంటే మాత్రం సో వాటర్ ఇంటేక్ అనేది 5 లీటర్స్కి ప్లస్ ఉండేలా చూసుకోండి బల్క్ టైంలో. ఓకే, సో కటింగ్ ఫేస్ అనేది అది వేరు, అది లాస్ట్ వ్యాండింగ్ వచ్చేసరికి ఒకలా ఉంటుంది. బట్ బల్క్ వచ్చేసరికి మాత్రం ఎప్పుడు కూడా 5 లీటర్స్కి బిలో వాటర్ అనేది ఉండకూడదు. ఓకే, సమ్ టైమ్స్ మీకు వర్కౌట్ సెక్షన్లో 2 extreme స్వెట్ వస్తే మాత్రం సో వాటర్లో సో ఎలక్ట్రోలైట్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మనకి మెడికల్ షాప్లో ఆటోమేటిక్గా దొరుకుతాయి, అండ్ మీకు తెలుస్తుంది ఎలక్ట్రోలైట్స్ అనే మెడికల్ షాప్ అడిగిన ఇచ్చేస్తారు వాళ్ళు కూడా. సో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కదా, సో వాటిని వర్కౌట్ సెక్షన్లో వర్కౌట్ చేసేటప్పుడు 2 హై స్వెట్ వస్తే మాత్రం సో దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. సో స్వెట్ అనేది కంట్రోల్ ఉంటుంది, అండ్ మీకు కూడా సమ్ సాల్ట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి సో అంత క్రాంప్స్ అయితే టూ మచ్ రావు వర్కౌట్ సెక్షన్లో. ఓకే, సో ఎలక్ట్రోలైట్స్ యూజ్ చేసుకుంటే ఇట్స్ బెటర్. ఓకే, సో 2 స్వెట్ వస్తేనే సో 2 స్వెట్ వచ్చేటప్పుడు మీకు ఎలక్ట్రోలైట్స్ అనేది కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ అది మెయిన్. సో అండ్ వర్కౌట్ విషయానికి వస్తే మాత్రం సో వర్కౌట్స్ ఎట్లా కంట్రోల్ చేసుకున్నట్టే సో కార్డియోని చేయమని నేను ఎవ్రీడే ఒకేసారి చెప్తాను. సో కార్డియో అనేది ప్లస్ అవుతుంది, అండ్ మీరు స్విమ్ చేస్తే మాత్రం ఇట్స్ టూ బెటర్. ఓకే, సో స్విమ్ చేస్తే మాత్రం ఇంకా మంచిది. ఓకే, సో మీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుంది, మజిల్ ఫిల్నెస్ ఉంటుంది, సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో మజిల్ బ్యాలెన్సింగ్ అంతా ప్రాపర్గా జరుగుతుంది. సమ్టైమ్స్ మసాజ్ చేసుకుంటారు, ఓకే మసాజ్ చేసుకున్న వాళ్ళకి మనం ఏం చెప్పాల్సి ఉండదు. బట్ ఎవరైతే మసాజ్ చేసుకోలేను అండ్ ఎఫర్ట్స్ పెట్టలేను, అంత ప్రైజెస్ నాకు అవసరం లేదు సో అనుకుంటాం కదా, సో వాళ్ళకైతే మాత్రం నేను ప్రిఫర్ చేసేది అని చెప్పేది సో కార్డియోని హిట్ చేయండి, అండ్ స్విమ్ కూడా చేయడానికి ట్రై చేయండి. సో స్విమ్మింగ్కి మనం పైసలు పెట్టాల్సిన పని లేదు. ఓకే,
సో మనకి డ్యామ్స్ ఉంటాయి, డ్యామ్స్ అండ్ బీచెస్ అనేది కొంచెం రిస్కీయే, బట్ వస్తే పర్లేదు, రాకపోతే మాత్రం స్విమ్మింగ్ పూల్స్కి, సో పూల్స్లో ట్రై చేయండి. ఓకే, సో నేను బీచెస్ అని చెప్పాను కదా అని చెప్పి మంచిదే కదని చెప్పేసి స్విమ్ రాకుండా మీరు బీచ్లో దొరికితే మాత్రం ఇట్స్ టూ రిస్కీ. ఓకే, సో అది మెయిన్. ఇంకా సో క్రాంప్స్ అయితే కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి, అండ్ మీకు వర్కౌట్ సెక్షన్లో రికవరీ మంచిగా జరుగుతుంది. ఓకే, క్రాంప్స్ అనేవి టూ హైగా స్టార్ట్ అయితే మాత్రం మీరు వర్కౌట్ సెక్షన్ నెక్స్ట్ డే వర్కౌట్ సెక్షన్ ప్రాపర్గా చేయలేరు, అండ్ మీ మజిల్ రికవరీ కూడా ప్రాపర్గా జరగదు. ఓకే, అండ్ ఇంకా వర్కౌట్స్ స్టార్ట్ చేద్దాం జిమ్ పోయి. స్టార్టింగ్ చెప్పు. Come on. Next, cable upper chest. ఓకే, సో మీరు కంప్లీట్ ఫ్రంట్ రైడర్స్ని టార్గెట్ చేద్దాం అనుకుంటే మాత్రం సో కొంచెం బెండ్ అయి చేసుకుంటే ఇట్స్ బెటర్, వర్క్ ఉంటుంది. సో అట్లా కాకుండా ఓన్లీ కంప్లీట్ మిడ్ సెక్షన్ మంచిగా ట్రైన్ అవ్వాలి అనుకుంటే మాత్రం సో కంప్లీట్ స్టాండింగ్ పొజిషన్లో తీసుకొని
సో పుషింగ్ అనేది కంప్లీట్ అప్ పైకి ఉంటే ఇట్స్ బెటర్. ఓకే, సో మీరు ఏ మజిల్ని టార్గెట్ చేస్తే సో ఆ మజిల్ మంచిగా ట్రైన్ చేయండి. ఓకే, సో కంప్లీట్ చెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రంట్ రేజెస్ అనేవి కొంచెం టార్గెట్ అయ్యేలా చూడండి, ఇట్స్ బెటర్ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఈ ఫ్రంట్ రేజెస్ టార్గెట్ అవుతుంది, ప్లస్ అండ్ మీ అప్పర్ చెస్ట్ కింద సో ఈ కొంచెం అందరికీ మన నేచురల్ బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు కొంచెం లోపలికే ఉంటుంది. ఓకే, బట్ అది కొంచెం మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే, సో కంప్లీట్ కొంచెం బెండ్ అయితే ఇట్స్ వర్త్ ఉంటుంది. నెక్స్ట్ lateral raises. సో lateral raises అనేవి సో ఫ్రంట్ రేజెస్ని టార్గెట్ చేయొచ్చు అండ్ మీ బ్యాక్ రేజెస్ అని టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు కంప్లీట్ సో ఈ రైస్ దగ్గర నుంచి బ్యాక్కి పుష్ చేస్తే సో కంప్లీట్ అవి బ్యాక్ రైడర్స్కి పుష్ అయితే హిట్ అవుతాయి లైక్ అదే. బట్ ఫ్రంట్కి హిట్ చేసుకుంటే మాత్రం సో ఫ్రంట్ రైడర్స్ కొంచెం మిడ్ సెక్షన్ కూడా హిట్ అవుతుంది. ఓకే, అండ్ కంప్లీట్ ఇట్లా స్టాండింగ్ పొజిషన్తో లాటరల్ రైస్ అని సో కంప్లీట్ హ్యాండ్ని బెండ్ చేయకుండా సో కంప్లీట్ ఇట్లా ఇస్తే మాత్రం సో మిడ్ సెక్షన్ వర్క్ అవుతుంది. ఓకే, సో ఇట్లా చేయండి అని చెప్తారు, కానీ అది మీరు ఏ మజిల్ని మంచిగా టార్గెట్ చేస్తామో తెలుసుకుంటే అది మీకు ప్లస్ అవుతుంది ఫస్ట్ టైం. ఓకే, సో ఫ్రంట్ రైడర్స్ని టార్గెట్ చేద్దాం అనుకుంటే సో ఇది కొంచెం బెటర్ ఉంటుంది. బట్ బ్యాక్ రైడర్స్కి అయితే మాత్రం సో ఇదే పొజిషన్లో బ్యాక్ పుష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఓన్లీ మిడ్ సెక్షన్ టార్గెట్ మంచిగా కావాలనుకుంటే సో ఇంతే సింపుల్గా. ఓకే, సో ఇట్లా చేస్తే మంచిగా పడుతుంది, ఇట్లా చేస్తే మంచిగా పడుతూనే ఉండదు. ఓకే, సో ఏ మజిల్ గ్రో అవ్వడానికి ఇట్స్ టేక్ సమ్ టైం, అది మెయిన్. ఓకే, ఓకే, వన్ మినిట్. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రైసెప్ పుష్ డౌన్. సో మీ ట్రైసెప్ మంచిగా గ్రో అవ్వాలన్నా మాత్రం సో మజిల్ మంచిగా బిల్డ్ అవ్వాలన్నా సో ట్రైసెప్ పుష్ డౌన్ అనేది మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మీరు ఏమైనా వింత వేరియేషన్ లేకపోతే ట్రై చేసే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీంట్లో మాస్టర్ అవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎప్పుడైనా మీరు చేసే 2 years అయినా 3 years అయినా ప్రాపర్గా హిట్ అయితే మాత్రం సో మజిల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. సో 10 7 7 ఇట్లాంటి వేరియేషన్ చేయడం వేస్ట్. ఓకే, సో 1 or 2 years అయినా సో అందులో మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి, ఇట్స్ బెటర్ ఉంటుంది. ఓకే, వన్ మోర్.
ఓకే. అండ్ ఫైనల్లీ డే 78 ఇన్ ద రైట్. ఓకే. సో 78 పని కంప్లీట్ అయింది. ఓకే. సో క్రాంప్స్ అనేవి కంట్రోల్ చేసుకునే ట్రై చేయండి, కానీ పర్మనెంట్గా పోతే అని నమ్మకం అయితే ఉండదు. ఓకే. సో క్రాంప్స్ కంట్రోల్ నైట్ టైం వస్తే మాత్రం సో 1 గ్లాస్ వాటర్లో సాల్ట్ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే సో కొంచెం క్రాంప్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఓకే. సో హెవీగా క్రాంప్స్ అనేవి రాకుండా జస్ట్ మిమ్మల్ని బ్యాలెన్సింగ్గా ఉంచడానికి ట్రై చేస్తాను. ఓకే. సో సమ్టైమ్స్ బల్క్లో వస్తాయి, సమ్టైమ్స్ క్రాంప్స్ అనేవి కట్ ఫేస్లో కూడా వస్తాయి. ఓకే. సో హెవీగా అయితే మాత్రం లెగ్స్లో మాత్రం క్రాంప్స్ అనేవి హెవీగా స్టార్ట్ అవుతాయి. ఓకే. సో క్రాంప్స్ స్టార్ట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి సో చెప్పాను కదా ఫుడ్ తిన్న ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఓకే. సో ఇంకా బాడీ కండిషన్ లెఫ్ట్ మనకి సరిగ్గా వస్తుంది. ఓకే. ఓకే. అండ్ ఫైనల్ డే అండ్ బల్క్లో మేజర్గా ఉండాల్సింది సో ఫుడ్ అనేది ఎక్స్ట్రీమ్గా తిన్నా ట్రై చేయండి. సో రియల్ ఫుడ్ని. అండ్ నెక్స్ట్ వెయిట్స్ అనేవి ఎవ్రీ 2 వీక్స్కైనా లేకపోతే 10 డేస్కైనా ఇంక్రీజ్ చేయడానికి లైక్ మీ పిఆర్ అనేది బ్రేక్ చేయడానికి ట్రై చేసుకోండి. ఓకే. సో బల్క్లో పిఆర్ అనేది బ్రేక్ అయిపోతే మజిల్ అనేది బిల్డ్ అవడం లాంగ్ టర్మ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే. సో ఫుడ్ని హెవీగా తినండి. సో వెయిట్స్ కూడా అంతే హెవీగా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్లస్ అయితే ఓకే. సో అట్లా అని చెప్పేసి ఫ్యాట్ పర్సంటేజ్ టూ హై పెంచేసుకోకండి. ఓకే. సో ఫ్యాట్ పర్సంటేజ్ టూ హై ఉంటే మాత్రం కటింగ్ చేసి దోలు తీరుతుంది. ఓకే. సో కార్డియో అందుకే డైలీగా చేయడానికి ట్రై చేయండి. సో ఫ్యాట్ పర్సంటేజ్ మీ బాడీ కంట్రోల్లో ఉంటుంది, అది మెయిన్. ఓకే. సో దట్స్ ఫర్ టుడే. సీ యూ టుమారో.